తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సిద్ధం అనేది అవే సిద్ధం. వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈరోజు సైన్యం కాగా జగనన్న చెప్పినట్టు నా సైన్యం మీరే అన్నాడు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. అందరూ సర్వసన్నద్ధమై ఈరోజు ఈ సిద్ధానికి ఏ విధంగా జనం వస్తున్నారో ఒకసారి చూసి అర్థమవుతోంది. ఈరోజు మాకైతే మనకి జగనన్న కావచ్చు, విజయసాయి కావచ్చు చెప్పడం 15 నిమిషాలు ఉన్నది. ఇక్కడ రోడ్డు మీద చూస్తే జనాలు ఏ విధంగా వస్తున్నారో మాకే అర్థం కావట్లేదు. మా కావాలి నియోజకవర్గం నుంచి ఇక్కడ 15,000 మంది మేము అనుకుంటే ప్రతి ఒక్కరు మేము వస్తాం మాకు బస్సు కావాలంటే మేము ఆయం చేయక చేతికి ఎత్తేసిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రజాభిమానం జగనన్న మీద ఆ విధంగా ఉంది. కాబట్టి సిద్ధం సభ అనేది ఈ దేశంలో ఏ నాయకుడు కానీ గతంలో ఎవరు కూడా చేసిన పరిస్థితి లేదు. అటువంటి గొప్ప సభ ఇది, చివరి సభ. గత ఎన్నికల్లో నెల్లూరు స్వీప్ చేయడం జరిగింది. మరి ఈసారి ఎలా జరగబోతున్నారు? 2024 ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీ ఎన్ని స్థానాలు గెలవబోతుందంటే ఏం చెప్తారు? ఈసారి పాత నెల్లూరు ఎత్తుకుంటే 10 కొట్టేస్తాం. ఎందుకంటే ఈరోజు ఒక మైనారిటీకి సీట్ ఇచ్చారు, ఒక బీసీకి సీట్ ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఇచ్చాడు ఆ విధంగా మా జిల్లాలో. అదేవిధంగా ఈరోజు ఒక ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సీట్ ఇస్తే ఆయన ఒక బీసీకి సీట్ ఇవ్వకూడదు, ఒక మైనారిటీకి సీట్ ఇవ్వకూడదు అని చెప్పిన ఆయన పోయి ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. అదేవిధంగా ఈరోజు బీజేపీతోటి కుమ్ముకాయాడు చంద్రబాబు నాయుడు. ఇంత గతంలో ఏ విధంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు? బీజేపీతో కానీ వచ్చిందంటే ఇంకా ఎలక్షన్స్ జరగవు, అంతా నియంతృత్వం అయిపోద్దని చెప్పినోడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా బీజేపీని చిత్తుగా ఓడించాలన్నాడు. అదేవిధంగా క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి అందరికీ కూడా బీజేపీ అంటే మతతత్వ పార్టీని కానియకూడదని చెప్పిన వ్యక్తి. ఈరోజు అటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇంకేమైనా పార్టీ కావచ్చు, ఇంకెవరైనా సరే ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగనన్న మీద ఉన్న ప్రజాభిమానం ముందు ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోయేది ఖాయం. 175కి 175 సీట్లు గెలిచేది ఖాయం. 2014లో ఎట్లా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించిందో 2024లో కూడా అదే రిపీట్ కాబోతుంది. ఈ కూటమిని చూసి వైసీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు భయపడుతున్నారని వాళ్ళు అంటున్నారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ రోజు జగన్ అనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే రైతు రుణమాఫీ అని చెప్పేసి ఉంటే అయిపోయింది. కానీ ఆ రోజు పరిస్థితి చెప్పకపోయాడు. ఈరోజు జగన్ అన్న ఇచ్చిన పథకాలు ఇంకా ఎవరు వచ్చినా కూడా ఏం చేయగలరు, అంతకంటే ఇంకా ఎక్కువ ఇవ్వగలరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 600 పథకాలు 600 హామీలు ఇచ్చేసి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కావచ్చు. ఈరోజు ఒక 1000 హామీలు ఇచ్చినా కూడా ఆయన నమ్మేది కాదు, 1 కేజీ బంగారం ఇస్తా కూడా ఆయన నమ్మేది కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఎంపీగా కాదు, ఆయన అసెంబ్లీకే పంపించారు కిందకి. సర్పంచ్ ఇక్కడ పోటీ చేసిన ఆయన గెలవడు, గమ్మున్నాడు ఆయన.